నమస్తే. అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏంటి? ఇది పిల్లల గురించి అని, పిల్లల సంరక్షణ గురించి ఈ చట్టం. అవునండి. అసలు వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్? అసలు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇవాళ రేపు పిల్లలు ఎక్కువగా ఉన్న దేశంలో మన దేశం ఒక అంటే 10 ర్యాంకుల్లో ఉంది. 3వ ర్యాంక్, 4వ ర్యాంక్, ఆ ర్యాంక్స్లో ఉంది మన దేశం. పిల్లలే మనకి చాలా, అంటే మన జనాభాలో 4వ వంతు పిల్లలే ఉన్నారు. అంటే అలాంటిది పిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అనే ఇంటెన్షన్తో భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఈ చట్టం చేయడం జరిగిందండి. ఇది ఈ యాక్ట్ 2012లో వచ్చిందండి. ఇది పిల్లల మీద లైంగిక నేరాల నిరోధక చట్టం, రక్షణ చట్టం అన్నమాట. అయితే ఈ రక్షణ చట్టం అనేది చాలామందికి తెలీదు. అంటే ఇప్పటి వరకు ఇప్పుడిప్పుడే కొంచెంగా రక్షణ చట్టం ఉంది అనే విషయం తెలుస్తుంది. అంతకుముందు ఈ రక్షణ చట్టం గురించి తెలిసేది కొద్ది మందికి మాత్రమే. తర్వాత ఏంటంటే ఈ రక్షణ చట్టం బాధ్యతలు ఏంటంటే ముఖ్యంగా పిల్లల్ని ఈ లైంగిక దాడులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి రక్షించడం, దాని నుంచి రక్షణ కల్పించడం, వాళ్ళకి ఈ చట్టం ఏం పని చేస్తుంది, ఎలా వ్యవహరిస్తుంది, ఎలా వాళ్ళని కాపాడుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేసే చట్టం ఈ రక్షణ చట్టం. ఇప్పుడు మీ మేబీ ఒక 15 yearsగా మీరు ఈ రంగంలో ఉన్నారు. అవును. సో ఈ 15 yearsలో ఒక 2012లో ఈ చట్టం వచ్చింది. సో 2012 నుంచి టిల్ ద డే మీ పోక్సో చట్టం గురించి మీ దగ్గరికి ఎన్ని కేసులు వచ్చి ఉంటాయి? ఎలా వస్తాయి? అసలు ఎలా అప్రోచ్ అవుతారు మిమ్మల్ని? ఇందులో ఈ పోక్సో చట్టం ఎలాంటిదంటే రక్షణ చట్టం ఎవరికి తెలీదు. అందులో ఇల్లిటరేట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకి అసలు ఈ రక్షణ చట్టం గురించే తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే లాయరు, పోలీసు వీళ్ళే తెలుస్తూ ఉంటుంది కొందరికి. ఆ విధంగా నా దగ్గరికి పోక్సో చట్టం, పోక్సో కేసులు బాధితులు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు రావడం జరిగింది. అయితే వాళ్ళకి నేను డిఫెన్స్ లాయర్గా ఉన్నాను కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి, ఈ రక్షణ చట్టం వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళకి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మాత్రం నేను వాళ్ళకి చెప్పడం అయితే జరిగిందండి. చెప్పాను. అట్లనే నా దగ్గరికి కేసులు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వారు అన్ని విధాలుగా మీకు దీని నుంచి బయటపడేస్తారు, రక్షిస్తారు అని చెప్పాను. ఇప్పుడు మనకి కూడా అంతే కదండి, పోలీస్ వ్యవస్థ లేకపోతే మనిషి ఎక్కడ ఉన్నారు? లేరు కదా. లా అండ్ ఆర్డర్, లా అంటే జ్యుడిషియరీ, ఆర్డర్, లా అండ్ ఆర్డర్ని రక్షించేది పోలీస్ వ్యవస్థే. పోలీసులు అంటే అహర్నిశలు అసలు సెలవులు తీసుకోరు, ఫుడ్ సరిగా తీసుకోరు, ఏం తీసుకోకుండా వాళ్ళు అలా వర్క్ చేయటం మూలాన మనకి పోలీస్ వ్యవస్థ మీద ఇంత నమ్మకం ఏర్పడింది అనడానికి అదొక నిదర్శనం. అయితే కొందరికి అంటే చాలా లెస్ పీపుల్కి పోలీస్ వ్యవస్థ, పోలీసులన్నా కొంచెం భయం ఉంది. ఆ భయం వల్ల కూడా వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళాలా, అమ్మో పోలీసులా అని అనుకుంటున్నారు. కానీ అది తప్పండి. అక్కడెక్కడో సరిహద్దుల్లో పహారా కాసే ఆర్మీ అంటే మనకు గౌరవ వందనం, ఎలా గౌరవ వందనం చేస్తామో ఇక్కడ కూడా మనకు పోలీసు వ్యవస్థ అలాంటిదే తప్పకుండా అండి. ఇప్పుడు నేను రోడ్డు మీద వస్తున్నప్పుడు నాకు ఎవరో గుద్దేసినా, లేకపోతే నేనెవరికో గుద్దేసినా నా వెనక ఒక పోలీసు వారు నిఘా కన్ను అతను చూస్తూ ఉంటారనే ధైర్యం నాకు ఉంటుంది. అలాగే మనం కూడా ప్రజలకి పోలీసు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే లాయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే సంఘ సంస్కర్తలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చట్టం చెప్తుంది. ఈ చట్టం చెప్తుంది అనే విషయం ప్రజలకు తెలీదు. అలా తెలియజేసే బాధ్యత మనపై ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే తెలియజేయాలి కూడా. అసలు ఈ పోక్సో చట్టంలో ఏ ఏజ్ ఎంతవరకు దాని లిమిటేషన్? 18 సంవత్సరాలు. జ్యోతిర్మయ్య గారు, పోక్సో చట్టంలో 18 సంవత్సరాల లోపు పిల్లలకి, అంటే ఇక్కడ ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఏం లేదండి. 18 సంవత్సరాల పిల్లలు, బాలులు కానీ బాలికలు కానీ ఇద్దరికి కూడా లైంగిక దాడి, లైంగిక చర్యలు ఏ విషయంలోనైనా పోక్సో చట్టం కిందకే వస్తాయి. ఇక్కడ ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది ఏమీ లేదు. జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. ఈ పోక్సో గురించి అసలు ఈ చట్టం వచ్చింది, మీరంటే అడ్వకేట్స్, మీకు తెలుసు, మీ ద్వారా మీరు చెప్తున్నారు కాబట్టి జర్నలిస్టులుగా మాకో లేకపోతే మీడియాకో తెలుసు.
అసలు ఇలాంటి అవగాహన, ఇలాంటి చట్టం అంటూ ఒకటి ఉంది, నేరం జరిగిన తర్వాత ఏదో పేపర్లు చూసి మీడియా చూసి తెలుసుకోవడం వేరే, అసలు ఈ చట్టం ఉంది అన్న భరోసా అసలు ఎవరు కల్పించాలి, ఎలా కల్పించాలి? ముఖ్యంగా ఈ చట్టం ఉందనే భరోసాని మనం, ఈ చట్టం అసలు దేనికి వచ్చింది? పిల్లల తాలూకా రక్షణ, అంటే పిల్లలకి మీద జరుగుతుంది. ఇవాళ రేపు పిల్లల మీద ఎంత అఘాయిత్యాలు, ఎన్ని అఘాయిత్యాలు, ఒకటి కాదు రెండు కాదు, ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి చట్టం చేశారు, ఇంత స్ట్రాంగ్ చేసింది సుప్రీంకోర్టు. ఈ మధ్య ఒక కేసులో చెన్నై హైకోర్టు ఒక కేసులో తీర్పిస్తే, ఏ కేసులు అంటే ఒక 28 సంవత్సరాల అబ్బాయి ఒక వీడియోస్ అంటే నీలి చిత్రాలని ఆ అబ్బాయి సెల్లో డౌన్లోడ్ చేసుకుంటే అది పోలీసు వారికి తెలిసి అది కోర్టు వరకు వెళ్ళిన తర్వాత కోర్టు కొంచెం ఇది సెక్షన్ 15(1) కిందకి వస్తుంది. కోర్టు వారు కొంచెం ఎలా అనుకున్నారో మరి మనకి తెలియదు, దానికి ఒక ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది, కొట్టివేసింది. ఎందువల్లంటే అన్ని వీడియో అనే మాటని వాడకూడదు. పిల్లల మీద ఎటువంటి లైంగిక దాడి కానీ, లైంగిక చర్య కానీ, ఇలాంటి ఫోటోలు ఉంచుకోవడం కానీ, నీలి చిత్రాలు ఉంచుకోవడం కానీ, సెల్లుల్లో కానీ, ఎవరికైనా ఇతరులకు పంపించడం కానీ, అది ఎవరైనా చూస్తే చెప్పకుండా ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఈ చట్టం కిందకే వచ్చేటట్టు చాలా బలోపేతం చేసింది సుప్రీంకోర్టు మనకి. ఆ విషయం కూడా మనం ఎలా చెప్పాలి? ఇప్పుడు మీడియా ఉంది, మీడియా ద్వారా చెప్పచ్చు, పోలీసు ద్వారా చెప్పచ్చు. అతి ముఖ్యంగా పాఠశాలల్లో పిల్లలకి ఈ పోక్సో చట్టం గురించి చెప్పాలన్నది నా ఇంటెన్షన్, నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లల నుంచి స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి రక్షణ లేదు ఇవాళ రేపు. ఈరోజు ఆటోలో వెళ్తే కూడా ఆడపిల్లలకి ఆటో డ్రైవర్ ఏం చేస్తాడో, లేకపోతే ఆటో దిగినప్పుడు ఎవరేం చేస్తారో, లేకపోతే స్కూల్లో ఎవరేం చేస్తారో అనే టెన్షన్ తల్లిదండ్రులకు ఉంది. ఆ టెన్షన్ క్రియేట్ అయినప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా చెప్పాలి. తల్లిదండ్రుల స్థానంలో అతిక్రమించి విద్యార్థులకి పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా చెప్పగలగాలి ఈ చట్టం గురించి. ఆ విధంగా చెప్తే తప్పకుండా దీన్ని మనం అధిగమించే వాళ్ళమే అవుతామండి.